అందరూ ఓడిన యుద్ధం, మధ్యప్రాచ్యంలో శ్మశాన వైరాగ్యం, నాయకుల అహంకారం. పశ్చిమాసియా పరిణామాలపై సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ కంచర్ల యాదగిరి రెడ్డి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. అక్టోబర్ 7, 2023న మొదలైన మధ్యప్రాచ్య సంగ్రామం నేటికి దేశ సరిహద్దులను దాటి అంతర్జాతీయ నైతిక విలువలను తుడిచిపెట్టేస్తూ కొనసాగుతూనే ఉంది. ఈ సుదీర్ఘ రక్తపాతంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అని ఓ నిష్పాక్షికమైన అంతర్జాతీయ విచారణ కమిషన్ వేస్తే వచ్చే పచ్చి నిజమైన సమాధానం ఏంటంటే ఈ యుద్ధంలో ప్రతి ఒక్కరూ ఓడిపోయారనే. నాయకుల అహంకారాలు, అంతర్గత రాజకీయ భయాలు, ఉగ్రవాద మతోన్మాద భావజాలాల మధ్య నలిగిపోయింది మాత్రం నిరపరాధ ప్రజలే. ఇజ్రాయిల్, ఇరాన్, హెజ్బుల్లా, హమాస్, అమెరికా దేశాల అగ్రనేతలెవరూ తాము చేసిన తప్పులపై, వ్యూహాత్మక వైఫల్యాలపై అంతర్గత విచారణను కోరుకోవడం లేదు. ఎందుకంటే నిజాయితీతో కూడిన విచారణ అంటూ జరిగితే వారి అధికార పీఠాలు కదిలిపోతాయి. వారి అసలు రంగు ప్రపంచానికి తెలిసిపోతుంది. మహనీయుడు మహాత్మాగాంధీ అన్నట్టు కంటికి కన్ను అనే సిద్ధాంతం ప్రపంచాన్ని గుడ్డిదిగా మారుస్తుంది. ద్వేషం ద్వారా ద్వేషాన్ని అంతం చేయలేము. నేడు మధ్యప్రాచ్యంలో జరుగుతున్నది సరిగ్గా ఇదే. హమాస్ క్రూరమైన మారణకాండతో యుద్ధాన్ని ప్రారంభిస్తే ఇజ్రాయిల్ అంతకంటే క్రూరమైన ప్రతీకారంతో గాజాను శ్మశానంగా మార్చింది. ఒకరి నరమేధానికి మరొకరి విధ్వంసం సమాధానం కాజాలదనే సత్యాన్ని ఇరు పక్షాలు విస్మరించాయి. హమాస్ ఉగ్రవాదులు అక్టోబర్ 7న 1200 మందికి పైగా ఇజ్రాయెల్కు చెందిన పురుషులు, మహిళలు, చిన్నారులను పొట్టనబెట్టుకుని 250 మందికి పైగా బందీలుగా పట్టుకున్నప్పుడు వారిలో ఒక ఉన్మాద పగ తప్ప మరేమీ లేదు. యూదులు, పాలస్తీనియన్లు జోర్డాన్ నది నుండి మధ్యధరా సముద్రం మధ్య శాంతియుతంగా పక్కపక్కనే ఎలా బతకాలో చూపించే ఎలాంటి రోడ్ మ్యాప్ గాని, శాంతి ప్రణాళిక గాని వారి వద్ద లేవు. వారి చేతుల్లో ఉన్న మ్యాప్లు కేవలం యూదుల గ్రామాలు ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ ఎక్కువ మందిని చంపొచ్చు అని చూపించే క్రూరమైన గైడ్స్ మాత్రమే. ఒక హమాస్ ఉగ్రవాది తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి, అమ్మా, నీ కొడుకు హీరో, నా చేతులతోనే 10 మంది యూదుల్ని చంపాను చూడు అని గర్వంగా చెప్పుకోవడం మానవత్వానికే ఒక మాయని మచ్చ. హమాస్ నాయకత్వం ఊహించిన ప్రాంతీయ తిరుగుబాటు జరగలేదు సరికదా. వారు తెచ్చిపెట్టిన ఈ యుద్ధం వల్ల గాజా ప్రజల జీవితాలు పూర్తిగా నాశనమయ్యాయి. హమాస్ నేత యాహ్యా సిన్వర్ గాజా ప్రజల మరణాలను అవసరమైన త్యాగాలుగా అభివర్ణించడం వారి నైతిక పతనానికి అద్దం పడుతోంది. తమ సొంత ప్రజలు ఇజ్రాయిల్ బాంబులకు బలవుతున్నా వారిని రక్షించడానికి తాము తవ్విన 100 మైళ్ల సొరంగాల్లోకి రానివ్వకుండా వారి శవాల మీద అంతర్జాతీయ సానుభూతి పొందాలని చూడడం అత్యంత హేయమైన చర్య. మరోవైపు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన ప్రభుత్వంలోని తీవ్రవాద యూదు గ్రూపులు అంతకంటే భీకరమైన నరమేధానికి దిగాయి. గాజా జనాభాలో దాదాపు 10% అంటే 70,000 మందికి పైగా నిర్దాక్షిణ్యంగా చంపేసిన నెతన్యాహుకు పట్టింపు లేదు. హమాస్ను తుడిచిపెట్టే నెపంతో సామాన్య పౌరులను, వేలాది మంది పిల్లలను బలి తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయిల్ ప్రతిష్టను మంటగలిపింది. ప్రసిద్ధ తత్వవేత్త, మానవతావాది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మాటలను ఇక్కడ స్మరించుకోవాలి. సహాయం లేని పౌరులపై జరిగే దాడిని చూస్తూ మౌనంగా ఉండడం ఆ దాడిని సమర్థించడంతో సమానం. చీకటిని చీకటితో తరిమి కొట్టలేము. కేవలం వెలుగు మాత్రమే అది చేయగలదు. ద్వేషాన్ని ద్వేషంతో అంతం చేయలేం. కేవలం ప్రేమ మాత్రమే అది చేయగలదని.
నేడు ఇజ్రాయిల్ అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రపంచవ్యాప్తంగా జియోనిజం అనే పదం కళాశాలల క్యాంపస్లలో, అంతర్జాతీయ వేదికలపై ఒక బూతు పదంగా మారిపోయింది. ఇజ్రాయెల్ విద్యావేత్తలను, కళాకారులను ప్రపంచం వెలివేసే పరిస్థితి వచ్చింది. బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేసి హమాస్ను సైనికంగా బలహీనపరిచామని నెతన్యాహు చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికీ గాజాలో 40% ప్రాంతం హమాస్ నియంత్రణలోనే ఉంది. నెతన్యాహు ఈ యుద్ధాన్ని పొడిగించడానికి గల అసలు కారణం తనపై ఉన్న అవినీతి కేసుల నుండి తప్పించుకోవడం, తనను అధికారంలో ఉంచుతున్న శక్తులను సంతృప్తిపరచడం కోసం మాత్రమే. అందుకే ఆయన అక్టోబర్ 7 వైఫల్యాలపై ఇజ్రాయెల్ కోర్టు నేతృత్వంలోని విచారణను అడ్డుకుంటున్నారు. లెబనాన్ను ఈ అనవసర యుద్ధంలోకి లాగిన హెజ్బుల్లా వైఖరి మరింత దారుణం. అక్టోబర్ 7 కంటే ముందు ఇజ్రాయెల్ లెబనాన్ భూభాగాన్ని ఆక్రమించలేదు. కానీ కేవలం ఇరాన్ పాలకుల సంతోషం కోసం, వారి వ్యూహాత్మక ప్రయోజనాల కోసం హెజ్బుల్లా ఇజ్రాయెల్ పైకి రాకెట్లు విసిరింది. ఫలితంగా ఇజ్రాయిల్ దళాలు దక్షిణ లెబనాన్ని, బీరుట్లోని షియా ప్రాంతాలను ధ్వంసం చేశాయి. దాదాపు 10 లక్షల మంది లెబనాన్ ప్రజలు తమ సొంత దేశంలోనే శరణార్థులుగా మారారు. హెజ్బుల్లా అనేది లెబనాన్ ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థ కాదు. అది కేవలం ఇరాన్ ఇచ్చే డబ్బు కోసం పనిచేసే ఒక అద్దె సైన్యం అని ఈ యుద్ధంతో స్పష్టమైంది. అందువల్లనే లెబనాన్లో హెజ్బుల్లా కూడా ఎలాంటి అంతర్గత విచారణను రానివ్వడం లేదు. ఇరాన్ పాలకుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, నెతన్యాహు కలిసి ఇరాన్ అణు స్థావరాలపై, సైనిక కమాండర్లపై వైమానిక దాడులు జరిపి ఆ పాలనను కూల్చాలని చూశారు. కానీ ఆ వ్యూహం విఫలమైంది. ఇరాన్ వద్ద ప్లాన్ బి, ప్లాన్ సి ఉన్నాయి. వారు హార్ముజ్ జలసంధిని అడ్డుకుని ప్రపంచ చమురు సరఫరాలో 20% నిలిపివేశారు. అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలపై దాడులు చేసి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తామని బెదిరించారు. కానీ ఇరాన్ పాలకుల వద్ద తమ సొంత ప్రజల అభివృద్ధి కోసం ప్లాన్ డి లేదు. అణ్వాయుధాల తయారీ కోసం లెబనాన్, ఇరాక్, యెమెన్, సిరియా దేశాల్లో ఉగ్రవాద నెట్వర్క్లను పెంచి పోషించడం కోసం బిలియన్ల డాలర్ల ప్రజాధనాన్ని ఎందుకు తగలేశారని ఇరాన్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఇరాన్ పాలకులు ఈ యుద్ధ జ్వాలలను నిరంతరం రగిలిస్తూనే ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రపంచ పెద్దన్నగా చెప్పుకునే అమెరికా, దాని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన విధానాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఇరాన్ని పూర్తిగా లొంగదీసుకుంటామని ప్రగల్భాలు పలికిన ట్రంప్ చివరకు ఇరాన్ మనుగడను అంగీకరించే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇరాన్ నుండి అణుముడి పదార్థాలను సేకరించే నెపంతో హార్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణను అంగీకరించడం, ఇరాన్కు సంబంధించిన బిలియన్ల కొద్దీ నిధుల ఫ్రీజింగ్ ని ఎత్తివేయడం, ఆర్థిక ఆంక్షలను సడలించడం వంటి రాజీలకు అమెరికా సిద్ధపడాల్సొస్తోంది. ఈ దౌత్యపరమైన వైఫల్యం ది ఆర్ట్ ఆఫ్ ద డీల్ అని చెప్పుకునే ట్రంప్ ప్రతిష్టను దెబ్బతీసింది. అందుకే అమెరికా కాంగ్రెస్ కమిషన్ విచారణను కూడా వారు ఇష్టపడడం లేదు. బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఓ సందర్భంలో అన్నట్టు, యుద్ధంలో ఎవరు గెలిచారనేది ముఖ్యం కాదు, ఎవరు మిగిలారనేదే ముఖ్యం. యుద్ధం ఎప్పుడూ సమస్యలను పరిష్కరించదు, కేవలం కొత్త సమస్యలను, ద్వేషాలను మాత్రమే సృష్టిస్తుంది. బతికి ఉన్నంతకాలం ఈ పాలకులు తమ స్వార్థం కోసం యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. ఎందుకంటే యుద్ధం ముగిస్తే ప్రజలు వారిని నిలదీస్తారు. ఈ యుద్ధం వల్ల ప్రపంచానికి తెలిసిందేమిటంటే, అధికారం, మతోన్మాదం, అహంకారం అనే ముసుగులో ఉన్న కొందరు చెడ్డ వ్యక్తులు తమ సొంత ప్రయోజనాల కోసం సామాన్య ప్రజల కనీస జీవన హక్కులను, కలలను బలిపీఠంపై పెట్టారు. ఇజ్రాయిల్, ఇరాన్, హెజ్బుల్లా, హమాస్, అమెరికా అధినేతలు చేసిన ఈ చారిత్రక తప్పిదానికి అమాయకులు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇకనైనా మిగిలి ఉన్న ఏకైక ఆశ ఏమిటంటే, ఈ అపారమైన నష్టం, తీవ్రమైన నొప్పి ఆయా దేశాల పాలకులను తక్షణ కాల్పుల విరమణ వైపు నడిపించాలి. ఆ విరామం ద్వారా ఏర్పడే రాజకీయ స్థలంలో ఆయా దేశాల ప్రజలే స్వయంగా ఒక ప్రజా విచారణ కమిషన్గా మారి ఈ 5 నాయకులను నిలదీయాలి. అసలు మీరేం ఆశించి ఈ సర్వనాశనానికి ఒడిగట్టారు? ఇకనైనా మా జీవితాల నుండి తప్పుకోండి అని గట్టిగా నినదించాలి. మానవతా దృక్పథంతో కూడిన శాంతి స్థాపన, ప్రజాస్వామ్యబద్ధమైన జవాబుదారీతనం మాత్రమే ఈ శతాబ్దపు అతిపెద్ద విషాదానికి ముగింపు పలకగలవు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.